హలో అండి. ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించిన రోజు. ఈ భగవద్గీత అనేది అంత ప్రత్యేకమైనది మనకందరికీ కూడాను. ప్రతి సంవత్సరం భగవద్గీతకి సంబంధించిన కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఇయర్ మా స్కూల్ వాళ్ళని కూడా మేము ఈ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేసాం అన్నమాట. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ముఖ్య శ్రీమాన్ సాగర నరసింహాచార్యులు గారు అధ్యక్షుడు మరియు మన విశిష్ట అతిథి శ్రీ ముసునూరి చంద్రశేఖరరావు గారు ధర్మకర్త శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. మరియు మనకి ఇంకొక ముఖ్య అతిథి శ్రీమాన్ కందారం వెంకట మోహన్ రావు గారు ఆధ్యాత్మిక సాహితీవేత్త. మరియు మన జ్యోతి గారికి కూడా వచ్చి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈవిడ మనకు చాలా హెల్ప్ చేశారు ఈ కార్యక్రమానికి. సో ఆవిడ కూడా సో ఈ కార్యక్రమాన్ని మన సభాధ్యక్షుల గారిని ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనం ఈనాటి కార్యక్రమాన్ని ఇంకొక క్షణంలో మనం జరుపుకుంటున్నాం. సభా కార్యక్రమంలో ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటి ఏంటంటే ముఖ్య అతిథి గారి సంభాషణ దాన్ని జాగ్రత్తగా వినాలి. ఇంకొకటి గీతా పారాయణ, 16వ అధ్యాయాన్ని గీతా పారాయణ అంతా కలిసి అందరూ కలిసి గీతా పారాయణాన్ని మనం నిర్వహిస్తున్నాం. పెద్దలు పిల్లలు అందరూ వస్తున్నారా? పెద్దలకి మాత్రం 16వ అధ్యాయం అందరూ పారాయణ. అందరి ఇంట్రొడక్షన్ స్పీచ్లు అయిపోయిన తర్వాత ఎవరిని వాళ్ళని సపరేట్ చేసేసి చిన్నపిల్లల్ని ఒక దగ్గర నెక్స్ట్ క్లాస్ వైజ్ కూర్చోబెట్టేశారు. మేమైతే కిడ్స్ వైపు వచ్చేసాము. వాళ్ళని అందరినీ సెట్ చేసిన తర్వాత మమ్మల్ని కూడా బయటకు వెళ్ళిపోమని చెప్పారు. వీళ్ళు భగవద్గీత శ్లోకాలు, పద్యాలు ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద కాంపిటీషన్ అనేది పెట్టారనమాట. కాంపిటీషన్ కూడా అయిపోయింది, అందరు వచ్చేసారు. ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. అక్కడే పక్కన టెంపుల్లో అరేంజ్ చేశారు లంచ్. పరమాన్నం, పెరుగన్నం, సాంబార్ రైస్ పెట్టారు. తినేసాము. తిన్నాక ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం ఉందని చెప్పి మొత్తం టెంపుల్ అంతా ఒక్కసారి తిరిగాము. టెంపుల్ అయితే ఎంత బాగుందంటే ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ కుక్కట్పల్లిలో ఉంది. టెంపుల్ అయితే చాలా పెద్దది, విశాలంగా బాగుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఉన్నంతసేపు. శ్రీరాముని పర్ణకుటీరం అయితే అసలు రియల్గానే ఉన్నట్టుగా అనిపించింది. అంత బాగుంది అసలు. ఇంకా మొత్తం టెంపుల్ అంతా ఒకసారి తిరిగామన్నమాట. గుళ్ళో వచ్చే ప్రశాంతత ఇంకా మనం ఏ ప్లేస్కి వెళ్ళినా రాదు. ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఉన్నారు.
ఈ టెంపుల్ ఇంత బాగుంటుందని అసలు అనుకోనే లేదు నేను. చాలా బాగుంది. అసలు నేను ఎప్పుడూ రాలేదు ఇటు సైడ్కి. మేము తీసుకొచ్చిన పిల్లల్లో మోస్ట్లీ చిన్న పిల్లలే ఉన్నారు. వాళ్ళు రోజంతా ఎట్లా ఉంటారో, ఇట్లా బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలో అని చాలా భయం వేసేది. కానీ ఇక్కడికి వచ్చినాక పిల్లలు కొంచెం సపోర్ట్ చేశారు. మంచిగా ఆడుకుంటూ హ్యాపీగా అసలు ఉన్నంతసేపు మాకు టైమే తెలియకుండా ఉన్నింది. నేను ఈ ఇయరే వచ్చాను ఇలా కాంపిటీషన్స్కి. నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది అసలు. ఇంకొక దగ్గర శివుడు ఉన్నాడు. శివుని ఫ్యామిలీ మొత్తం ఉంది ఇక్కడ, శివయ్య ఫ్యామిలీ. మెయిన్ టెంపుల్ లోపల ఉన్న విగ్రహాలకి మొత్తం డోర్లు వేసేసారనమాట. ఏం కనిపించకుండా ఉంది. ఇంకా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.